ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి చేయబడుతున్న ఆయా ఏర్పాట్లను శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి పాతాళగంగ, దేవస్థానం డార్మిటరీలు, కళ్యాణకట్ట, శివదీక్షా శిబిరాలు, పలుచోట్ల గల శౌచాలయాలు, మల్లికార్జున సదనం వసతి గృహం తదితర ప్రదేశాలను ఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ పాతాళగంగ మెట్ల మార్గంలో అవసరమైన చోట్ల మరమ్మతులు చేయాలన్నారు. మెట్ల మార్గంలో లైటింగ్, పాతాళగంగలో బ్యారికేడింగ్, షవర్ బాత్, మహిళలు దుస్తులు మార్చుకునే గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పాతాళగంగ ఎగువ భాగంలో జల్లు స్నానానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పాతాళగంగ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగిస్తూ పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలని అన్నారు. పాతాళగంగ వద్ద భక్తులకు అవగాహన కల్పించేందుకు హెచ్చరిక బోర్డులు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని డార్మెంటరీలలో విద్యుద్దీపాలు, ఫ్యాన్లు సజావుగా పనిచేసే విధంగా పర్యవేక్షించాలని అన్నారు. డార్మిటరీ ప్రాంగణంలో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కళ్యాణకట్టను పరిశీలించి ఎప్పటికప్పుడు కళ్యాణకట్టను పరిశుభ్రంగా ఉండాలన్నారు. భక్తులు అధిక సమయం వేచిఉండకుండా చూడాలని, భక్తులతో మర్యాదగా మెల్లగాలని సూచించారు. అనంతరం శివదీక్షా శిబిరాలను పరిశీలించి గత సంవత్సరం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పైస్నెండాల్స్ స్నానాలాచరించేందుకు మరిన్ని కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి. మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, ఏఈఓ మల్లికార్జునరెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకులు డాక్టర్ సి. అనిల్ కుమార్, పిఆర్ఓ టి. శ్రీనివాసరావు, సిఎస్ఓ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి చేయబడుతున్న ఆయా ఏర్పాట్లను శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి పాతాళగంగ, దేవస్థానం డార్మిటరీలు, కళ్యాణకట్ట, శివదీక్షా శిబిరాలు, పలుచోట్ల గల శౌచాలయాలు, మల్లికార్జున సదనం వసతి గృహం తదితర ప్రదేశాలను ఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ పాతాళగంగ మెట్ల మార్గంలో అవసరమైన చోట్ల మరమ్మతులు చేయాలన్నారు. మెట్ల మార్గంలో లైటింగ్, పాతాళగంగలో బ్యారికేడింగ్, షవర్ బాత్, మహిళలు దుస్తులు మార్చుకునే గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పాతాళగంగ ఎగువ భాగంలో జల్లు స్నానానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పాతాళగంగ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగిస్తూ పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలని అన్నారు. పాతాళగంగ వద్ద భక్తులకు అవగాహన కల్పించేందుకు హెచ్చరిక బోర్డులు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని డార్మెంటరీలలో విద్యుద్దీపాలు, ఫ్యాన్లు సజావుగా పనిచేసే విధంగా పర్యవేక్షించాలని అన్నారు. డార్మిటరీ ప్రాంగణంలో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కళ్యాణకట్టను పరిశీలించి ఎప్పటికప్పుడు కళ్యాణకట్టను పరిశుభ్రంగా ఉండాలన్నారు. భక్తులు అధిక సమయం వేచిఉండకుండా చూడాలని, భక్తులతో మర్యాదగా మెల్లగాలని సూచించారు. అనంతరం శివదీక్షా శిబిరాలను పరిశీలించి గత సంవత్సరం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పైస్నెండాల్స్ స్నానాలాచరించేందుకు మరిన్ని కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి. మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, ఏఈఓ మల్లికార్జునరెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకులు డాక్టర్ సి. అనిల్ కుమార్, పిఆర్ఓ టి. శ్రీనివాసరావు, సిఎస్ఓ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.